హాయ్ వర్స్ వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ వన్ ఫిల్మ్ అప్డేషన్. ఫ్రెండ్స్, లేటెస్ట్గా వచ్చిన ఎక్స్క్లూజివ్ మరి కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే తీసుకొచ్చాను. వీడిని స్కిప్ చేయకుండా ఎన్ని వరకు అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కూడా గివ్ అవే అయితే కండక్ట్ చేస్తున్నాను. సో మీరు దీనికి చేయాల్సింది ఏమీ లేదు. 24 అవర్స్లో ఈ వీడియోకి 1.5K లైక్స్ అండ్ 12K వ్యూస్ వచ్చేసినట్టయితే నేను గివ్ అవే అయితే 3 మెంబర్స్కి వచ్చేసి G5 అకౌంట్ అయితే ఇస్తాను. సో మీరు దీనికి చేయాల్సింది కామెంట్ చేయండి, బెస్ట్ కామెంట్ చేయండి. సో 3 బెస్ట్ మెంబర్స్ని నేను చూస్ చేస్తాను. వాళ్ళని వచ్చేసి నేను ఇన్స్టాగ్రామ్ ఛానల్ అయితే రివీల్ చేస్తాను ఈ వీడియోకి టార్గెట్ కంప్లీట్ అయినాక. సో మీరైతే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అయ్యి ఉండాలి. ఇన్స్టాగ్రామ్ ఛానల్ లింక్ వచ్చేసి పిన్ చేస్తున్నాను, అక్కడి నుంచి అయితే ఫాలో అవ్వండి. అంటే ఇంకా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా విజిట్ చేసినట్టయితే మన ఛానల్లో ఉన్న క్వాలిటీ కంటెంట్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సింపుల్గా వీడియో ఎంజాయ్ ద వీడియో. మన లిస్ట్లో ఉన్న ఫస్ట్ మూవీ హే సినామిక, స్టారింగ్ దుల్కర్ సల్మాన్, కాజల్ అగర్వాల్ అండ్ ఆదిత్యరావు హైదరీ లీడ్ రోల్స్లో రాబోతున్న రొమాంటిక్ లవ్ డ్రామా ఫిలిం. సో ఈ మూవీ సెన్సార్ వచ్చేసి కంప్లీట్ అయిపోయింది. సెన్సార్ వచ్చేసి యూ అయితే దక్కించుకుంది. అంటే రన్ టైమ్ డ్యూరేషన్ అయితే ఇంకా రివీల్ చేయలేదు. సో రన్ టైమ్ డ్యూరేషన్ గురించి ఇన్ఫర్మేషన్ రాగానే ఐ విల్ అప్డేట్. సో ఫ్రెండ్స్, ఈ మూవీ అఫీషియల్ ట్రైలర్ వచ్చేసి మనకి February 16th ఈవినింగ్ 6 PM అయితే రిలీజ్ చేయబోతున్నారు. అంటే మనకి ఎట్ సేమ్ డే తెలుగు వర్షన్ కూడా రిలీజ్ చేస్తున్నారంటే తెలుగు వర్షన్ అయితే రిలీజ్ చేయట్లేదు, ఓన్లీ మలయాళం వర్షన్ ట్రైలర్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. తెలుగు అండ్ తమిళ వర్షన్ ట్రైలర్ డేట్స్ రాగానే ఐ విల్ అప్డేట్. అండ్ మూవీ థియేటర్ రిలీజ్ March 3rd, 2022. నెక్స్ట్ నెంబర్ 2లో ఉన్న మూవీ మార్వెల్ స్టూడియోస్ నుంచి వస్తున్న మరొక మచ్ యాంటిసిపేటెడ్ ఫిలిం డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ద మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్. సో ఈ మూవీ గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. డాక్టర్ స్ట్రేంజ్ వచ్చేసి ఈ మూవీలో 2 షేడ్స్ అయితే కనబడబోతున్నారు, ఒకటి నెగిటివ్, ఇంకోటి పాజిటివ్. చెప్పాలంటే ప్యారలల్ లైఫ్. ఈ మూవీ నుంచి అయితే మనకి టుడే వచ్చేసి అఫీషియల్ సెకండ్ ట్రైలర్ అయితే రిలీజ్ చేస్తారు. మీరు ఇంకా ట్రైలర్ని చూడకపోయింటే వెళ్ళి చూడండి. మనకి రిలీజ్ డేట్ అయితే ఎలాంటి చేంజ్ అయితే లేదు. May 6th, 2022 ఇన్ థియేటర్స్, ఇంగ్లీష్ అండ్ ఇండియన్ రీజనల్ లాంగ్వేజ్ విత్ 3D. నెక్స్ట్ నెంబర్ 3లో ఉన్న మూవీ రవితేజ అప్కమింగ్ న్యూ ఫిలిం ధమాకా. సో మూవీ టీమ్ వచ్చి టుడే వచ్చి రవితేజ అండ్ శ్రీలీల ఉన్న అఫీషియల్ న్యూ లుక్ పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. సో ఆ పోస్టర్ అయితే ఇదే. నెక్స్ట్ నెంబర్ 4లో ఉన్న మూవీ F3. ఫ్రెండ్స్, మూవీ టీమ్ వచ్చేసి మళ్ళీ రిలీజ్ డేట్ అయితే చేంజ్ చేశారు. యాక్చువల్గా ఇనిషియల్ రిలీజ్ డేట్ వచ్చేసి April 28th, 2022. మనకి April 29th ఆచార్య మూవీ ఉంది కాబట్టి బోత్ మూవీస్ క్లాష్ అవుతాయి కాబట్టి F3 మూవీ టీమ్ వచ్చి రిలీజ్ డేట్ అయితే మళ్ళీ చేంజ్ చేశారు. ఈ మూవీ న్యూ రిలీజ్ డేట్ May 27th, 2022 ఇన్ థియేటర్స్. నెక్స్ట్ నెంబర్ 5లో ఉన్న మూవీ డైరెక్టర్ క్రిష్ జాగర్లపూడి గారి డైరెక్షన్లో రాబోతున్న యాక్షన్ డ్రామా ఫిలిం హరిహర వీరమ్మాళ్ళు, స్టారింగ్ పవన్ కళ్యాణ్ అండ్ నిధి అగర్వాల్ ప్లేయింగ్ లీడర్స్. సో ఫ్రెండ్స్, మూవీ టీమ్ వచ్చి ఫైనల్గా న్యూ షెడ్యూల్ అయితే బిగిన్ చేయబోతున్నారు March 18th నుంచి. చెప్పాలంటే ఇలానే బ్యాక్ టు బ్యాక్ న్యూ షెడ్యూల్స్ కానీ బిగిన్ అయితే మాత్రం మనకి ఈ మూవీ 2022 ఎండ్ కల్లా రిలీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ నెంబర్ 6లో ఉన్న మూవీ ET, స్టారింగ్ సూర్య అండ్ ప్రియాంక మోహన్ లీడ్ రోల్స్లో రాబోతున్న యాక్షన్ ఫ్యామిలీ డ్రామా ఫిలిం. ఫ్రెండ్స్, ఈ మూవీ తెలుగు వర్షన్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. త్వరలోనే వచ్చేసి మనకి సెన్సార్ అండ్ రన్ టైమ్ డ్యూరేషన్ వచ్చేసి అఫీషియల్గా అయితే రివీల్ చేస్తారు. చెప్పాలంటే ఈ మూవీ అఫీషియల్ ట్రైలర్ని వచ్చేసి February ఎండింగ్ వీక్లో అయితే మనకి రిలీజ్ చేయబోతున్నారు. డేట్ అండ్ టైమింగ్ రాగానే ఐ విల్ అప్డేట్. నెక్స్ట్ నెంబర్ 7లో ఉన్న మూవీ డైరెక్టర్ లింగుస్వామి గారి డైరెక్షన్లో రాబోతున్న యాక్షన్ థ్రిల్లర్ ఫిలిం ద వారియర్, స్టారింగ్ రామ్ అండ్ కృతి శెట్టి ప్లేయింగ్ లీడర్స్. సో ఈ మూవీలో వచ్చేసి రామ్ గారు డ్యూయల్ రోల్ అయితే కనబడబోతున్నారు. మనకి ఫస్ట్ లుక్ పోస్ట్ వచ్చేసి రీసెంట్గానే రిలీజ్ చేశారు రామ్ గారిది. ఇప్పుడు ఏంటంటే కృతి శెట్టి గారి ఫస్ట్ లుక్ పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. సో ఆ ఫస్ట్ లుక్ పోస్టర్ అయితే ఇదే. నెక్స్ట్ నెంబర్ 8లో శివకార్తికేయన్ అప్కమింగ్ న్యూ ఫిలిం డాన్, స్టారింగ్ SK, ప్రియాంక మోహన్ అండ్ SJ సూర్య లీడ్ రోల్స్లో రాబోతున్న కామెడీ అండ్ ఫ్యామిలీ డ్రామా ఫిలిం. సో ఫ్రెండ్స్, ఈ మూవీ నుంచి మనకి SK గారి బర్త్డే స్పెషల్గా February 17th వచ్చి ఈ మూవీ అఫీషియల్ టీజర్ అయితే రిలీజ్ అయితే ప్లాన్ చేస్తున్నారు మూవీ టీమ్. ఇదే కాకుండా మనకి అయలాన్ మూవీ నుంచి మూవీ టీమ్ వచ్చి న్యూ ఫస్ట్ లుక్ పోస్టర్ లేదంటే స్మాల్ గ్లిమ్స్ వీడియోనైనా రిలీజ్ చేస్తారు. నెక్స్ట్ నెంబర్ 9లో ఉన్న మూవీ బీస్ట్. ఈ మూవీ నుంచి మనకి తమిళ వర్షన్ ఫస్ట్ లిరికల్ వీడియో సాంగ్ వచ్చేసి టుడే అయితే రిలీజ్ చేశారు. సో చాలామంది అయితే కామెంట్ చేశారు మనకి తెలుగు వర్షన్ ఫస్ట్ లిరికల్ వీడియో సాంగ్ని ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయవచ్చని. మనందరం తెలిసిందే ఏ మూవీ నుంచైనా ఏ డబ్బింగ్ మూవీ నుంచైనా టీజర్ కానీ ట్రైలర్ కానీ ఫస్ట్ లిరికల్ వీడియో సాంగ్ కానీ ఎట్ సేమ్ డే అయితే రిలీజ్ చేయరు, కొన్ని రోజుల తర్వాత అయితే వస్తుంది. ఎందుకంటే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ తెలుగు వర్షన్ కూడా అవ్వాలి కాబట్టి. సో అది కంప్లీట్ అయినాక మనకైతే రిలీజ్ అయితే చేస్తారు. సో ఈ మూవీ నుంచి అయితే మనకి ఫస్ట్ లిరికల్ సాంగ్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయవచ్చు అంటే March 2nd half.
నెక్స్ట్ నెంబర్ 10లో ఉన్న మూవీ భీమ్లా నాయక. ఈ మూవీ నుంచి ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ వచ్చే అప్డేట్ ఏంటంటే ఈ మూవీ టైటిల్ సాంగ్ అయితే రిలీజ్ అయితే చేయబోతున్నారు. వెరీ సూన్ అనేది మెన్షన్ చేశారు. ఇంకా డేట్ అండ్ టైమింగ్ అయితే రివీల్ చేయలేదు. చెప్పాలంటే ఈ మంత్ ఎండ్ లోపల మనకి టైటిల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. సో డేట్ అండ్ టైమింగ్ రాగానే మీకు నేను ఫాస్ట్గా చెప్పాలంటే ఇంకా వచ్చేసి ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. మీరైతే ఇన్స్టాగ్రామ్ ఛానల్లో ఫాస్ట్గా ఇంకా అప్డేట్ అయితే తెలుసుకోవచ్చు. ఎందుకంటే వీడియో రావడానికి కొంచెం లేట్ అవుతుంది కాబట్టి. అంటే రిలీజ్ డేట్ గురించి అయితే ఇంకా రిలీజ్ డేట్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. అఫీషియల్ డేట్ రాగానే ఐ విల్ అప్డేట్. నెక్స్ట్ నెంబర్ 11లో ఉన్న మూవీ RRR. సో దీని గురించి చాలామంది ఎక్కువ కామెంట్స్ అయితే చేశారు. మనకి సెకండ్ ట్రైలర్ వస్తుందంట కదా, ఎప్పుడు వస్తుందని. చెప్పాలంటే ఫ్రెండ్స్ మనకి సెకండ్ ట్రైలర్ వస్తున్నట్టు ఇంకా కన్ఫర్మ్ అయితే చేయలేదు. సో కన్ఫర్మేషన్ రాగానే మీకు అఫీషియల్ అప్డేట్ అయితే ఇస్తాను. సెకండ్ ట్రైలర్ వస్తుందా రావడం లేదా అనేది. అంటే ఇంకోటి ఏంటంటే ఈ మూవీ గురించి మనకి మార్చ్ ఫస్ట్ వీక్ లేదంటే సెకండ్ వీక్ నుంచి ప్రమోషన్స్ అయితే బిగిన్ చేయబోతున్నారు. మనకి ప్రమోషన్స్ వచ్చేసి బ్యాలెన్స్ అయితే ఉన్నాయి. ఈ మూవీ నుంచి కర్ణాటక ఈవెంట్ అంటే తెలుగు ఈవెంట్ అయితే ఉంది. సో తెలుగు ఈవెంట్ గురించి డేట్ ఇన్ఫర్మేషన్ రాగానే కూడా మీకు అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ నెంబర్ 12లో హాట్స్టార్ వారి నుంచి వస్తున్న డార్క్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ రుద్ర స్టారింగ్ అజయ్ దేవగన్ అండ్ రాశి ఖన్నా. ఈ సిరీస్ నుంచి అయితే టుడే వచ్చేసి అఫీషియల్ ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. సో ట్రైలర్తో పాటు అఫీషియల్ ప్రీమియర్ డేట్ కూడా రివీల్ చేశారు. మనకి ఆల్ ఎపిసోడ్స్ వచ్చేసి మార్చి 4th నుంచి హాట్స్టార్లో డిజిటల్ ప్రీమియర్ అయితే అవుతాయి. నెక్స్ట్ నెంబర్ 13లో ఉన్న మూవీ సెబాస్టియన్. ఈ మూవీ నుంచి ఫస్ట్ లిరికల్ వీడియో సాంగ్ని February 17th రిలీజ్ చేయబోతున్నారు. నెక్స్ట్ నెంబర్ 14లో ఉన్న మూవీ అశోకవనంలో అర్జున కళ్యాణం. ఈ మూవీ సెకండ్ లిరికల్ వీడియో సాంగ్ని వచ్చేసి February 15th అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెక్స్ట్ నెంబర్ 16లో ఉన్న మూవీ రాధేశ్యామ్. ఈ మూవీ నుంచి మనకి టుడే వచ్చేసి స్మాల్ గ్లిమ్స్ వీడియోని అయితే రిలీజ్ చేశారు. సో గ్లిమ్స్ వీడియో ఓవరాల్గా జస్ట్ ఓకే అని చెప్పొచ్చు. అంటే మనకి ఈ మూవీ నుంచి నెక్స్ట్ వచ్చే అప్డేట్ ఏంటి అంటే ఖచ్చితంగా మనకి నెక్స్ట్ వచ్చే అప్డేట్ వచ్చేసి 4th సాంగ్ అయితే రావచ్చు. సో డేట్ అండ్ టైమింగ్ రాగానే ఐ విల్ అప్డేట్. నెక్స్ట్ నెంబర్ 17లో ఉన్న మూవీ గన్నీ. ఫ్రెండ్స్ గన్నీ మూవీని వచ్చేసి మనకి February 25th అయితే డేట్ అయితే లాక్ చేశారు. మనకి డేట్లో అయితే ఇంకా ఎలాంటి చేంజ్ అయితే లేదు. అండ్ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు ఈ మూవీ అఫీషియల్ ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారని. సో ఫ్రెండ్స్ మనకి వచ్చేసి ఈ మూవీ అఫీషియల్ ట్రైలర్ వచ్చేసి ఎక్స్పెక్ట్ చేయొచ్చు February 18th or 19th. ఈ 2 డేస్తో ఒక డేట్కి రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ నెంబర్ 18లో ఉన్న మూవీ ఆర్ మాధవన్ లీడ్ రోల్స్లో రాబోతున్న బయోగ్రఫికల్ డ్రామా ఫిలిం రాకెటరీ ద నంబి ఎఫెక్ట్. సో ఫ్రెండ్స్ ఈ మూవీ రిలీజ్ డేట్ అయితే లాక్ చేసుకున్నారు July 1st, 2022 ఇన్ థియేటర్స్. నెక్స్ట్ నెంబర్ 19లో ఉన్న మూవీ ఎస్కేప్ రూమ్ 2 ద టోర్నమెంట్ ఆఫ్ ఛాంపియన్స్. ఈ మూవీ ఆల్రెడీ మనకి బుక్ మై షోలో ఇంగ్లీష్ వర్షన్ అయితే వచ్చింది. ఇప్పుడు ఏంటంటే డబ్బుడ్ వర్షన్స్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. February 17th నుంచి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో ఇంగ్లీష్, తమిళ్, తెలుగు అండ్ హిందీ ఆడియోస్ డిజిటల్ ప్రీమియర్ అయితే అవుతాయి. దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ అప్డేట్స్ మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు ఇంకా ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వకుండా ఉంటే మరికొన్ని ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ కోసం ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ని కూడా ఫాలో అవ్వండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఎక్సైటింగ్ అప్డేట్స్తో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.